స్టేట్ ఈజ్ గోయింగ్ అహెడ్. ఆల్రెడీ మీకు తెలిసిందే, సభలో మేము రిజల్యూషన్ పెట్టడం కూడా జరిగింది జనగణనకు సంబంధించి. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. అట్ ది ఎర్లియస్ట్ వీ విల్ కంప్లీట్ దాట్. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. దీనికి సంబంధించి సమగ్రమైన సమాచారం అధిష్టానం దగ్గర ఉంది. ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరు ఎట్లా పనిచేశారు, ఏ జిల్లాల్లో ఏ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా తప్పించారు, పనిచేశారు దశాబ్ద కాలంగా అని చెప్పి సమగ్రమైన సమాచారం వారి దగ్గర ఉంది. తప్పనిసరిగా సరైన టైంలో కొద్ది రోజుల్లోనే వాటన్నిటి నిర్ణయాలు కూడా మీరు చూస్తారు. అమ్మా ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించిన అంశాలన్నీ కూడా అధిష్టానం తీసుకునే అత్యంత ప్రధానమైన కీలకమైన నిర్ణయాలు. సో అటువంటి నిర్ణయాల్ని మాలాంటి వాళ్ళని అడిగితే మేము ఏం సమాధానం చెప్తాము, అది వాళ్ళు చెప్తారు. ఎవరిని పెట్టాలా, ఎవరు ఉపయోగం అనేది వాళ్ళు ఆలోచన చేసి పెడతారు. అమ్మా రుణమాఫీ ఎస్, రుణమాఫీ అనేది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర రైతాంగ సోదరులకు మేము ఇచ్చినటువంటి హామీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా రుణమాఫీ చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలిసిందే. చీఫ్ మినిస్టర్, the entire cabinet colleagues and the party fully committed towards the waiving of the crop loans. రుణమాఫీ మేము చేస్తామని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తాం కూడా. ఎవరికైనా సందేహాలు ఉంటే, లేకపోతే ఎవరికైనా రాజకీయపరమైన ఆలోచనలు ఉంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తూనే ఉండమని చెప్పండి. మేము చేసే పని మాత్రం స్పష్టంగా చేస్తాం. ద వే రైతు బంధు ఏరు అని ప్రచారం చేస్తే ఏది చూపించాం, అట్లాగే రుణమాఫీ కూడా మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు చేయకుండా తాత్సారం చేసి మీలాగనే మిగతా పార్టీలు కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటుండొచ్చు. కానీ మేము అలా ఉన్నాం, చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. విల్ డూ దాట్. ఎస్ఎల్బిసి మీటింగ్ సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళిక కోసం జరిగేటువంటి మీటింగ్. నాట్ ఓన్లీ లోన్ వేవర్, మెనీ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఆ లెండింగ్ సంబంధించి సమావేశం జరిగింది. అందులో స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పాం. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ప్రధానమైన రాష్ట్రం ఇది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ తీసుకొని రాబోతున్నాం. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ అనేది హైదరాబాద్ నగరాన్ని ఫేస్ లిఫ్ట్గా చేయబోతా ఉన్నాం. ఇక్కడ కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఏ పరిశ్రమ పెట్టినా, ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఏ సెక్టార్ పెట్టినా దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన కాలేజీలు అన్నీ గతంలో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. వెదర్ ఈజ్ గుడ్, కల్చర్ ఈజ్ గుడ్, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. సో ద టోటల్ డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ తెలంగాణ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్. సో మీరందరూ కూడా చాలా లిబరల్గా ఆలోచన చేయండి లెండింగ్ కోసం అని చాలా స్పష్టంగా చెప్పాం. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ లెండింగ్, ఈవెన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కూడా మీ టార్గెట్ రీచ్ కావాలి. అట్లాగే ఈవెన్ వెల్ఫేర్ సంబంధించిన లెండింగ్ కూడా దాన్ని కూడా స్పష్టంగా రీచ్ కావాలి టార్గెట్స్. దాని తోడు మేము స్పష్టంగా ఇంకోటి కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. ఈసారి
రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి టార్గెట్. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మినిమం వడ్డీ లేని రుణాలు వారికి ఇప్పించాలని 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. దయచేసి దానికి కూడా మీరు సహకరించమని వారిని రిక్వెస్ట్ చేశాను. అమ్మా ప్లీజ్ మళ్ళీ ఒకసారి మీ ప్రశ్న అడగండి. మీ పేరు ఏమన్నారు? News6 వెల్, మీకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటో. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాము. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఎవరికైనా అపోహలు ఉంటే ఆలోచన చేసుకోండి. ఓకే, క్లియర్. సో వీఆర్ వెరీ క్లియర్ ఇన్ దట్. రైతు భరోసాకు సంబంధించి కూడా స్పష్టంగా శాసనసభలో చర్చ జరుగుతుంది. అందరి ఆలోచన మేరకే చేస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. అన్నీ మేము చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టాం. అన్నింటినీ అమలు చేసి చూపిస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. అప్పు చేసి అప్పు కడతామా, అప్పు చేసి ఆస్తులు సృష్టిస్తామనేది భవిష్యత్తులో మీరే చూస్తారు. మీరు గతంలో అప్పులు చేసి అప్పులే చూశారు. ఆస్తులు సృష్టించడం చూడలేదు. ఆస్తులు సృష్టించి సంపద నుంచి వచ్చినటువంటి దాని ద్వారా ప్రజలకి సంక్షేమ రంగాన్ని కూడా ఖర్చు పెడతాం.